ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమ్రోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథ్ రెడ్డి, నాగేశ్వరరావు, కొండే చెంగారెడ్డి, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నగర కీర్తన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఒక డివోషనల్గా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఒక ప్రశాంతత, ఒక దైవభక్తిని, ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇది మంచి కార్యక్రమము. దీన్ని మనంతా హిందూ సాంప్రదాయం ప్రకారము ఈ కార్యక్రమాన్ని మనంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇది చాలా ఆహ్లాదకరము, ఒక డివోషనల్. మన ప్రజలు చాలా ఎన్నో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇది ఒక 1 అవర్ ఒక డివోషనల్గా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటే మనకు దైవభక్తితో ఒక దైవుడు కూడా ఒక శక్తిని ప్రసాదిస్తాడు, ఒక మంచి మార్గాన్ని, శాంతి మార్గాన్ని ప్రసాదిస్తాడని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం సార్. వెంకటేశయ్య, నా పేరు ఉమా. నేను గత 1 సంవత్సరంగా ప్రతిరోజు శనివారం వస్తాను. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మనం ప్రతి శనివారం 5 గంటలకి నగర సంకీర్తనలో పాల్గొంటున్నాను. నాకు బాగా ఉంది. ఈ ముందుండి నడిపిస్తున్న అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇక్కడ వారం నగర బృందం భజన చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఈ కోలాటం డ్యాన్స్ ఎక్కినందుకు. ఆ శ్రీరాముడి అనుభూతితో నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ అవకాశం చిక్కినందుకు ఆ శ్రీరాముడికి చాలా ధన్యవాదాలు, నగర బృందానికి కూడా చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడే తిరుపతిలోనే ఉంటాము. బళ్ళారి నుంచి వచ్చాను ప్రస్తుతం. నాకు ఈ అవకాశం చిక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీ నగరమైన తిరుపతిలో మనం ప్రతి శనివారము ఈ నగర సంకీర్తన చేయటము మన హిందూ ధర్మ ప్రచారక సంస్థకి ఎంతో ఆహ్లాదకరమైనది. ప్రతి